దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శ్రమల ధ్యానాల్లో ఇది 3వ దినము. ఈరోజు యేసు క్రీస్తు వారి యొక్క శ్రమలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువారు ఎందుకు చనిపోయారు మన నిమిత్తం అని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నట్లయితే, నేటి దినాన ఆయన మనల్ని ప్రేమించాడు కనుక ఆ ప్రేమ ఆయన్ని మరణానికి తీసుకొని వెళ్ళింది. ఆ ప్రేమలో నిజమైనటువంటి వాస్తవాన్ని దేవుడు మనకు చూపించాడని చెప్పుకున్నాం. ఈరోజు మనం చూస్తామంటే ఎందుకు యేసు ప్రభువారు మన కొరకు చనిపోయారంటే, మనము పాపములో ఉన్నాము కనుక మన పాపముల కొరకై నిమిత్తమై ఆయన మన కొరకు చనిపోయాడని దేవుని వాక్యంలో పౌలు గారు మనకి ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3వ వచనంలో మనం గమనిస్తున్నప్పుడు అక్కడ అంటున్నాడు కదా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను అని రాస్తున్నాడు. ఏం చేయబడ్డాడట? మన పాపముల నిమిత్తము క్రీస్తు వారు మృతి పొందారు అని చెప్తున్నాడు. ఆయన మన నిమిత్తము మృతి పొందారు, పాపముల నిమిత్తమై మృతి పొందారట. ఆయన లోకానికి ఎందుకు వచ్చాడయ్యా అంటే, దేవుడు లోకాన్ని ప్రేమించాడు కనుక ఆయన కుమారుడుగా ఆయన పంపించాడు. ఆయన లోకానికి వచ్చి ఆయన కూడా మనల్ని ప్రేమించి మన నిమిత్తము ఆయన చనిపోవడానికి ఇష్టపడ్డాడు. ఆ చనిపోవడంలో కారణాలు ఏంటయ్యా అంటే, మనం పాపంలో ఉన్నాము కనుక మన పాపముల నుంచి మనల్ని విమోచించడానికి మన పాపముల నిమిత్తమై ఆయన చనిపోయారు అని పౌలు గారు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అన్నమాట. అంతేకాకుండా దేవుని యొక్క లేఖనాల్లో మనం గమనిస్తూ ఉన్నట్లయితే, యేసు క్రీస్తు వారు జన్మకి ముందుగానే దేవుని యొక్క లేఖనాల్లో ఆయన పుట్టబోతున్నాడని, ఆయన చేయబోయే కార్యాల గురించి ప్రవచించబడింది. అలాగే ఆయన పుట్టినప్పుడు కూడా మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో అక్కడ ఆయనకి పేరు పెట్టబడింది. ఏమని పేరు పెట్టారు? ఆయనకి యేసు అని పేరు పెట్టాడు. యేసు అంటే అర్థమేంటి? రక్షకుడు అని అర్థం. అందుకు నాకు రాస్తున్నాడు కదా, ఆయన తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడును అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన యేసు అనే పేరు పెట్టాడు. యేసు అనగా రక్షకుడు. ఆయన రక్షించడానికి వచ్చాడు. దేనిలోంచి రక్షించడానికి వచ్చాడంటే, మన పాపములో నుంచి మనల్ని రక్షించడానికి ఆయన లోకానికి వచ్చాడని చెప్తున్నాడు. ఆయన రాకపోతే మనమందరం కూడా పాపంలోనే ఉండిపోతాము, పాపంలోనే మనం నశించిపోతామని ఇక్కడ దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. కారణం ఏంటంటే, పాత నిబంధనలో మనకు రాయబడుతుంది కదా, దేవుడు మన పాపములను క్షమించును అని చెప్పాడు. నీ పాపములను నేను తుడిచివేయనని చెప్పాడు. మన పాపాలు మనకి దేవునికి మధ్యలో అడ్డుగా వచ్చింది అని చెప్తున్నాడు. కనుక ఆ పాపములు తీసివేయటానికి యేసు క్రీస్తు వారు లోకానికి వచ్చారు. అసలు పాపం అంటే ఏంటని మనం గమనిస్తూ ఉన్నట్లయితే, 1 యోహాను పత్రికలో 3వ అధ్యాయం 4వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడుగా, పాపం అంటే ఏందయ్యా అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపం అంటే ఆజ్ఞను అతిక్రమించటమే. పాపము చేయు ప్రతివాడు కూడా ఆజ్ఞను అతిక్రమించాడని చెప్తున్నాడు. మొదటి మానవుడైనటువంటి ఆదాము మొట్టమొదట పాపం చేశాడు. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను ఆయన అతిక్రమించాడు. ఆజ్ఞను వినకుండా దాని ప్రకారం నడుచుకోకుండా ఆయన దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నాడు. అది పాపము అని బైబిల్లో మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మరొకటి పాపం అంటే ఏంటయ్యా అంటే, రోమపత్రికలో 14వ అధ్యాయం 23వ వచ్చినట్టు కదా, విశ్వాస మూలము కానటువంటిది ఏదో అది పాపము అని చెప్తున్నాడు. విశ్వాస మూలం కానిది ఏదో అది పాపము. దేవుడు ఆదాములతో ఏం చెప్పాడంటే, మీరు ఆ ఫలాలు తినవద్దు, అది తిన్న రోజున మీరు చచ్చిపోతారని చెప్పాడు. ఆ మాటని వాళ్ళు విశ్వసించలేదు. అందుకొరకే సాతాను చెప్పిన మాటను వారు విశ్వసించారు, కానీ దేవుని మాటను వారు విశ్వసించలేదు. కనుక వారు పాపంలో పడిపోయారని దేవుని లేఖనాల్లో మనకి రాయబడతా వచ్చిందనమాట. అందువల్ల వారు పాపులుగా చేయబడ్డారు. వారు పాపులుగా చేయబడి వారు మరణించినట్టుగా దేవుని వాక్యం మనకి ఇక్కడ సెలవిస్తూ వచ్చింది. మరొకటి మనం చూస్తూ ఉంటే, పాపం అంటే యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 17వ వచ్చినట్టు కదా, కాబట్టి మేలైనది చేయనెరిగి ఉండి అలాగూ చేయని వానికి పాపము కలుగును అని చెప్తున్నాడు. మేలైనది చేయగలిగి ఉండి చేయకపోతే అది పాపము అని చెప్తా వచ్చాడనమాట. ఆదాము
అవ్వతో ఆ రోజు దినాన మాట్లాడి ఉండొచ్చు, అమ్మా దేవుడు మనకేం చెప్పాడు, ఆ ఫలాలు తినవద్దన్నాడు, ఆ చెట్టు ఫలాలు తిన్న రోజున మనం చచ్చిపోతామని దేవుడు చెప్పాడు కనుక అది తింటే మనం చచ్చిపోతాం కనుక అది తినకుండా ఉండేటట్టుగా ఆదాము అవ్వని ఆపి ఉండవచ్చు, కానీ ఆపలేదు. ఆయన మేలు చేయగలిగి ఉండి కూడా ఆయన మేలు చేయలేదట, అది పాపముగా ఎంచబడిందని చెప్తా వచ్చాడు. మరొకటి మనం గమనిస్తా ఉన్నట్లయితే దేవుని వాక్యంలో మొదటి యోహోను పత్రికలోనే 5వ అధ్యాయం 16వ వచనం చెప్తాం కదా, సకల దుర్నీతి కూడా పాపము అని చెప్పారు. సకల దుర్నీతి పాపము, నీతి కానటువంటిది సమస్తము కూడా పాపమని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఈ పాపం అనేది ప్రతి మానవుని యొక్క జీవితంలోనికి వచ్చింది. ప్రతి మానవుడు కూడా ఈ పాపంతో నిండి ఉన్నట్టుగా దేవుని లేఖనాలు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఎందుకని ఆ మొదటి మానవుడైనటువంటి ఆదాము అవ్వలు వారు దేవుని మాటను ధిక్కరించి పాపం చేశారు. కనుక పౌలు గారే రోమపత్రికలో రాసినట్టుగా ఒక మనుష్యుని అవిధేయత వలన మనుషులందరూ కూడా పాపులుగా చేయబడ్డారట. పాపము లోకంలోనికి వచ్చింది, ఆ పాపము అందరికి కూడా సంప్రాప్తమైంది అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆదాము చేసినటువంటి పాపం, ఆదాము చేసినటువంటి అవిధేయత అందరిని కూడా పాపులుగా చేసింది అని దేవుని వాక్యం ద్వారా మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది. కనుక ఇప్పుడు అందరూ కూడా పాపులుగానే ఉన్నారు. అందువల్ల ఇప్పుడు పాపం చేయటం వల్ల ఏమైందయ్యా అంటే, పాపం చేయటం వల్ల రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం చెప్తున్నాడు కదా, రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం అంటాడు కదా, ఏలైనగా పాపం వల్ల వచ్చే జీతము మరణము అని చెప్పాడు. పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణమట. అది మన జీవితాలను కొంచెం ఏం చేసిందట, మనల్ని మరణానికి అప్పగించింది. ఆ దినాన ఆదాము పాపం చేయటం వల్ల మరణం వచ్చింది. వారు ఆత్మ సంబంధంగా ఆ రోజు చనిపోయారు. ఆ తర్వాత బయటికి తోలివేయబడ్డారు. బయటికి తోలివేసిన తర్వాత వారు కొన్ని దినాల తర్వాత వారు చనిపోయారు. శారీరకంగా కూడా మరణం అనేది వచ్చింది అని చెప్తున్నాడు. ఆ మరణం ఎందుకు వచ్చిందయ్యా అంటే, యాకోబు చెప్తూ ఉంటాడు కదా, మొదటి అధ్యాయం 15వ వచనంలో, దురాశ గర్భము ధరించి పాపమును కనును అన్నాడు. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కలిగిందట. ఇప్పుడేమైంది? దురాశ పడ్డారు. సాతాను ఏం చెప్తుంది? మీ కన్నులు తెరవబడతాయి, మీరు దేవదూతుల్లాగా ఉంటారు, కాబట్టి మీరు తినటం వల్ల మీరు చచ్చిపోరని చెప్పింది. ఇప్పుడు దేవుడు చెప్పిన మాటని కాదని సాతాను చెప్పిన మాట కొరకు వాళ్ళు దురాశ కలిగి ఉన్నారు. ఆ దురాశని కలగటం వల్ల ఏమైంది వారి జీవితాల్లో అంటే, ఆ దురాశ గర్భము ధరించి పాపాన్ని కంది, ఆ పాపము పరిపక్వమై మరణాన్ని తీసుకొని వచ్చింది వారి జీవితాల్లో అని జ్ఞాపకం చేస్తున్నారు. కనుక పాపము చేయటం ద్వారా మరణం అనేది వచ్చింది అన్నాడు. ఆ పాపం అనేది ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పాడు? ఆది పురుషుడైనటువంటి ఆ ఆదాములో నుంచి వచ్చింది. ఒక్క మనుషుని ద్వారానే పాపం ద్వారా మరణము లోకములో ఎలాగూ ప్రవేశించనో అని చెప్తున్నాడు. పాపము ద్వారా మరణం అనేది లోకంలో ప్రవేశించింది. అలాగుననే మనుషులందరూ కూడా పాపము చేసినందున మరణము అందరికి కూడా సంప్రాప్తమాయేను అని దేవుని వాక్యం ద్వారా ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందరికీ కూడా మరణం అనేది సంప్రాప్తమైంది. అందరూ కూడా పాపులుగా చేయబడ్డారు. పాపం చేసిన ప్రతివాడు కూడా మరణానికి ఇప్పుడు అప్పగించిపోయాడు. అందుకని యేసుప్రభువు యోహాను సువార్త 8వ అధ్యాయంలో 34వ వచనం ఆయన జ్ఞాపకం చేసి చెప్తాడు కదా, అదిగో పాపము చేయి ప్రతివాడు కూడా పాపమునకు దాసుడు అని చెప్పాడు. పాపము చేశారు, పాపము దాసుడుగా చేసింది. దాసుడు అనేవాడు వాడి యొక్క సొంతగా ఏముండదు. దాసుడు అనేవాడికి యజమానుడు ఏమైనా చేయొచ్చు. కనుక సాతాను ఏం చేసింది? వారిని మరణానికి అప్పగించింది అని జ్ఞాపకం చేస్తున్నాను. ఆ మరణం అనేది ఒకరి మీద కాదు, సకల మానవులందరి మీద కూడా ఆ మరణం అనేది వచ్చింది. ఇప్పుడు ఆ మరణం అనేది ఇప్పుడు అందరి మీదకి వచ్చి అందరిని కూడా పాపం వల్ల మరణానికి తీసుకొని రాబడింది. ఇప్పుడు పాపం అనేది మానవుల్లో ఉండిపోయింది. ఒక్కడు కూడా మంచివాడు ఉన్నాడా అంటే ఒక్కడు కూడా లేడు. అందుకే పౌలు గారు రోమపత్రికలోనే 3వ అధ్యాయంలో 23వ వచనంలో జ్ఞాపకం చేసి చెప్తాడు కదా, ఏ భేదమును లేదు, అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని చెప్తున్నాడు. ఏ భేదం లేదు, గొప్పవాళ్ళని లేదు, పేదవాళ్ళని లేదు, ఆడవాళ్ళు మగవాళ్ళని లేదు, పిల్లలు పెద్దవారని లేదు,
ఎవరు కూడా దాసులు యజమాని అనేటువంటి భేదము ఏది కూడా లేకుండా అందరూ కూడా పాపం చేశారట. అందరూ పాపం చేయటం వల్ల దేవుడు అనుగ్రహించినటువంటి ఆ మహిమ వారు పొందలేకపోయారు. దేవుని యొక్క మహిమను వాళ్ళు పొందలేక ఇప్పుడేం చేయబడ్డారు? దేవుని మహిమను వాళ్ళు పోగొట్టుకున్నారు. దేవుని మహిమలు పోగొట్టుకోవడం ద్వారా ఏమైంది? వారు బయటికి తోలివేయబడ్డారు. ఏదేని తోటలో నుంచి ఆ ఏదేని తోటలో నుంచి వాళ్ళు బయటికి తోలివేయబడి వాళ్ళ జీవితాల్లో మరణానికి అప్పగించబడ్డారు. అందుకని రాజులు మొదటి గ్రంథంలో కూడా మరి 8వ అధ్యాయం 46 వచ్చినట్టు కదా, పాపము చేయని వాడు ఒక్కడు కూడా లేడు అని చెప్తున్నారు. పాపము చేయని వాడు ఒక్కడు కూడా లేడట. ఏ ఒక్కడు కూడా పాపం చేయలేదు. అందుకని ఏమైందంట? పౌలు గారు చెప్పినట్టుగా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో మీరు మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాడని చెప్తున్నాడు. ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాడు. అందరూ కూడా పాపములో చచ్చిపోయారు, అపరాధాల్లో చనిపోయారు. అపరాధాల్లో పాపములో చచ్చిపోయినటువంటి వారందరినీ బ్రతికించడానికి యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చాడు. ఆయన మన పాపాలు తీసుకొని మన జీవితానికి ఏమిచ్చాడంట? జీవాన్ని ఇచ్చాడని జ్ఞాపకం చేస్తున్నాడు. మన జీవితానికి జీవాన్ని ఇచ్చాడు. ఆయన జీవాన్ని ఇవ్వటానికి ఆయన లోకానికి వచ్చినట్లుగా జ్ఞాపకం చేయబడతా ఉంది. ఇప్పుడు ఆ పాపం అనేది ఏమైందా అంటే ప్రతి వారిని కూడా తరుగుతూ ఉంది. ఆ పాపం తరుగుతూ ఉందట. మొదటి తిమోతికి రాసిన పత్రికలో 5వ అధ్యాయం 24వ వచనం ఆయన పౌలు గారు చెప్తూ అంటున్నాడు కదా, మన జీవితాలు ఏమైందంటే కొందరి పాపములట తేటగా కనపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుస్తున్నాయట. మరి కొందరికట పాపములు వారి వెంట వెళుతున్నాయి అని చెప్తున్నాడు. కొందరికేమో తీర్పులోనికి లాక్కొని పోతా ఉన్నాయి, వాళ్ళు ముందట నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాయి. కొందరికేమో వాళ్ళని ఎక్కడ తీసుకెళ్తున్నాయట? మరణములోనికి. వాళ్ళందరూ కూడా మరణంలోనికి తీసుకొని వెళ్తున్నాడ. ఆ పాపాలు వారి వెంట వెళుతూ ఉన్నాయంట. ఆ పాపములు వారి వెంట వెళుతున్నాయి కనుక ఆ పాపముల్లో నుంచి తప్పించుకున్నటువంటి అవకాశం అనేది ఎవరికి కూడా లేకుండా పోయింది. ఆ పాపంలోంచి తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది కనుక ఈరోజు యేసుక్రీస్తు వారు మన కొరకు లోకానికి వచ్చాడు. ఆయన మన కొరకు లోకానికి వచ్చి మన నిమిత్తం ఆయన ఏం చేశాడు? ఆయన రక్తాన్ని కాచటానికి ఆ సిలువలో అప్పగించబడ్డాడు. ఆ సిలువలో అప్పగించడానికి కారణం ఏంటయ్యా అంటే మన పాపాలను విమోచించడానికి. పాపాలు విమోచించబడాలంటే రక్తం అనేది చిందించాలి. రక్తం అనేది చిందించకుండా పాప క్షమాపణ అనేది కలుగుదని చెప్తున్నాడు. అయితే పాత నిబంధనలో మనం చాలాసార్లు గమనించిన విషయం ఏంటంటే ఎవడు పాపం చేస్తే వాడేం చేసేవారు? ఒక గొర్రెనో ఒక మేకనో ఒక పశువునో లేకపోతే ఒక పావురానో ఒక పెట్టనో తీసుకొని దేవునికి అర్పించారు. వాళ్ళు దేవునికి అర్పించినప్పుడు వాళ్ళ జీవితాల్లో వాళ్ళు చేసిన ఆ పాపానికి విమోచన కలిగింది అని చెప్తున్నాను. వాళ్ళు అప్పుడు చేసిన పాపానికి విమోచన కలిగింది, కానీ అది శాశ్వతమైన విమోచన కాదు. వాళ్ళు అప్పుడప్పుడు చేసిన పాపాన్ని బట్టి ఎన్నిసార్లు వాళ్ళు పాపం చేస్తే అన్నిసార్లు వారు బలర్పించాలి. ఎన్నిసార్లు వారు దేవునికి వ్యతిరేకంగా ఉంటే, దేవుని యొక్క ఆజ్ఞలను మీరిపోతే, చేయకూడనటువంటి కార్యాలు చేసినప్పుడు వారు పాపులైపోతున్నారు కనుక వారి పాపం పోవటానికి ఏం చేసేవారంటే నివృత్తి కొరకు అన్నాడు. పాపము తీసివేయటానికి కాదు, నివృత్తి కొరకు వారు ఒక మేకనో గొర్రెనో ఒక ఎడ్డునో లేకపోతే ఒక పావురాన్నో ఒక గొవ్వనో తీసుకొని వచ్చి దేవుని దగ్గర అర్పించి దాని రక్తాన్ని చిందించేవారు. అయితే దేవుని యొక్క లేఖనాల్లో హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం ముందు 4వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడు కదా, ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యమని చెప్పాడు. గొర్రెల యొక్క మేకల యొక్క ఎడ్ల యొక్క రక్తం అనేదట పాపాలు తీసివేయటము అసాధ్యము. కానీ అప్పటికప్పుడు పాత నిబంధనలో దేవుడు వాళ్ళు చేసిన పాపానికి కప్పటానికి ఆ రక్తాన్ని చిందించాడు. ఆ గొర్రెల మేకల ఎడ్ల యొక్క రక్తాన్ని చిందించారు. వాళ్ళు అప్పటికప్పుడు పాపం పోయింది అనుకున్నారు వాళ్ళు, కానీ పాపము యొక్క సంపూర్ణ విడుదల కలగలేదు వాళ్ళకి.
వాళ్ళ జీవితాల్లో మరి ఎప్పటికి కూడా వాళ్ళు సంపూర్తిగా పాపంలో నుంచి విమోచించబడలేదు. అందుకొరకే దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించి ఆయన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. ఎందుకోసమట? ఆయన మరణము పొందటానికి, ఆయన రక్తము కార్చటానికి. ఆయన కార్చిన రక్తం వల్ల ప్రతి పాపము నుంచి మనకి విమోచన కలిగించబడుతుందని చెప్తున్నాడు. 1 యోహాను పత్రికలో 1:7 ఏమన్నాడు? ఆయన కార్చిన రక్తము ప్రతి పాపములోంచి మనల్ని విడుదల చేయను అని చెప్తున్నాడు. ప్రతి పాపములను కడిగి పవిత్రులుగా చేస్తుంది. యేసు క్రీస్తు వారి యొక్క రక్తం మనం ప్రతి పాపములోంచి కడిగి పవిత్రులుగా చేస్తుంది. కానీ గొర్రెల యొక్క, మేకల యొక్క, ఎడ్ల యొక్క రక్తము పాపాలని విమోచించలేదు. పాపములను తీసివేయటము అసాధ్యమైంది అది. అందుకనే యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చాడు. ఆయన రావటం ఒక ప్రత్యేకత. అందుకనే ప్రభువారే చెప్పాడు. ఏమని చెప్తాడు? లూకా గారి ద్వారా అంటాడు, 9:10 అంటాడు కదా, మనుష్య కుమారుడు నశించిన దాన్ని వెదికి రక్షించడానికి ఆయన లోకంలోనికి వచ్చినని చెప్తున్నాడు. దానికి వచ్చాట నశించిన దానిని వెదకి రక్షించడానికి. ఏదో నశించిపోయింది కదా, పాడైపోయింది కదా, మనకెందుకని పక్కన పడేయలేదు. మనం ఏం చేస్తాము? ఏదైనా పాడైపోయిందంటే ఇది పనికిరాదు కదా అని పక్కన పడేస్తాము. కానీ దేవుడు ఇక్కడ యేసుక్రీస్తు వారు మనం నశించిపోయాము, పాపములో చచ్చిపోయాము, మన పాపములు అపరాధాలు మనల్ని చంపివేసినాయని మనల్ని విడిచిపెట్టలేదండి. ఆయన మన పాపముల్లో మనం చచ్చిపోయినప్పటికి కూడా మనల్ని వెదికి రక్షించడానికి ఆయన లోకానికి వచ్చాడు. ఆయన లోకానికి వచ్చి ఏం చేశాడయ్యా అంటే ఆ సిలువలో వేలాడాడు. ఆయన సిలువలో వేలాడాడు. ఆ సిలువలో వేలాడి ఆయన శరీరాన్ని గాయం చేసి ఆయన రక్తాన్ని కార్చి ఆయన మన జీవితాలకి విమోచన కలిగించడానికి వచ్చాడు. అందుకొరకే ఏమన్నాడు పౌలు గారు? ఆయన లేఖనముల ప్రకారము మన పాపముల నిమిత్తము మృతి పొందెను అని జ్ఞాపకం చేస్తున్నాడు. మన పాపముల నిమిత్తము మృతి పొందారు. యేసుక్రీస్తు వారు ఎందుకు చచ్చిపోయాడయా అంటే, ఎందుకు ఆయన మరణానికి అప్పగించబడ్డారు, ఎందుకు ఆయన్ని సిలువ వేస్తారంటే యూదులు పాపంగా ఉన్నందువలన కాదు, ఇశ్రాయేలు లేకపోతే మరి ఇస్కరియోతు అప్పగించినందువలన కాదు, లేకుంటే ఆయనకి ఆ యొక్క యూద మత సంబంధమైనటువంటి ఆచారాల వల్ల వాళ్ళందరికీ గొడవలు అయిపోయి ఆయన మీద పగబట్టడం వల్ల కాదు. ఎందుకు చనిపోయాడు ఆయన? ఆయన ఎందుకు వచ్చాడు లోకానికి? నశించిన దాన్ని వెదికి రక్షించడానికి వచ్చాడు. మన పాపంలో నుంచి మనం విమోచించబడటానికి గొర్రెల, మేకల, ఎడ్ల యొక్క రక్తము అసాధ్యమైంది కనుక అది తీసివేయటము ఆయన రక్తాన్ని కాల్చడానికి వచ్చాడు. ఆయన రక్తాన్ని కాల్చడానికి వచ్చి ఏం చేశాడంటే ఆయన మన జీవితాలకి మేలు అనుగ్రహించడానికి, ఆయన మన జీవితాలకి కావలసినటువంటి ఆ కృపను దయచేయటానికి, ఆయన మనలను విమోచించడానికి ఆయన లోకానికి వచ్చాడు. ఆయన లోకానికి వచ్చి నశించిన దాన్ని వెతకటం ప్రారంభించాడు. ఎక్కడ నశించిపోయారు, ఎలాగ నశించిపోయారు, ఏ పాపము ద్వారా వారు నశించిపోయారని వెతకటం ప్రారంభించారు. కొంతమంది ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసి పాడైపోయారు. కొంతమంది దేవుడు చెప్పిన విశ్వాసాన్ని దాన్ని తెలుసుకొని కూడా దాన్ని పాటించకుండా పాడైపోయారు. కొంతమంది ఏమో దేవుని యొక్క సన్నిధిలో మరి మేలు చేయగలిగిన ఆ యొక్క తత్వం కలిగి ఉండి కూడా మేలు చేయగలిగిన అవకాశం ఉండి కూడా మేలు చేయకుండా పాపం చేశారు. కొంతమంది ఏమైపోయారట, దుర్నీతిని చేయటం వలన పాపులుగా చేయబడి ప్రతి మానవుడు కూడా మరి ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయారు. కనుక ఈరోజు దేవుడు అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఆయన నశించిపోయి పాపములో కొట్టుమిట్టాడుతూ పాపముల చేత, అపరాధముల చేత చచ్చినటువంటి మనల్ని విమోచించడానికి, బ్రతికించడానికి, మన జీవితాలకి ప్రాణాన్ని తిరిగి ఇవ్వటానికి ఆయన మన కొరకు ఈ లోకంలోనికి ఆయన వచ్చాడు అని చెప్తున్నాడు. ఆయన రావటం ద్వారా ఏమైంది అంటే మనకు విమోచన కలుగు చేయబడతా ఉంది. ఆయన రావటం ద్వారా మన పాపాలు క్షమించబడతా ఉన్నాయి. ఆయన రావటం ద్వారా మన పాపాలు కడిగివేయబడతా ఉన్నాయి. మన పాపములన్నింటిలోంచి కూడా మనల్ని ఆయన శుద్ధులుగా చేయబడుతున్నాడు. శుద్ధులుగా చేయటానికి వచ్చాడు ఆయన.
కనుకనే మరి దేవుడు లోకాన్ని ప్రేమించి ఆయన ప్రియకుమారుని లోకానికి పంపించాడు. మొదటి యోహాను పత్రిక 4:10 మనము దేవుని ప్రేమించటమని కాదు, కానీ తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు ఆయన తన కుమారుని పంపెను. హల్లెలూయా. ఏం జ్ఞాపకం చేశాడు? దేవుడు ఎందుకు పంపించాడట? మనము మన పాపములో నుంచి ప్రాయశ్చిత్తం పొందటానికి, మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తం పొందటానికి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని మన నిమిత్తం ఇక్కడికి పంపించాడు. అందుకే ఆయన లోకానికి వచ్చాడు, అందుకే ఆయన మానవుడుగా వచ్చాడు, అందుకే ఆయన విత్తుడుగా వచ్చాడు, అందుకే తను శిలువ మరణము పొందినంతగా తనను తాను తగ్గించుకొని వచ్చాడు ఈ లోకంలోనికి. ఆయన మన పాపములోంచి మనల్ని విమోచించడానికి, మన పాపములకు ప్రాయశ్చిత్తము చేయటానికి ఆయన లోకములోనికి వచ్చాడు అని జ్ఞాపకం. ఆయన రాకపోతే మన పాపములకు ప్రాయశ్చిత్తం లేదు. మన పాపాలు ఎప్పటికప్పుడు అలాగే పెరిగిపోతూ ఉండేవి. యెషయా గ్రంథంలో చెప్పినట్టుగా 59వ అధ్యాయంలో మన పాపములకు మనకు దేవునికి మధ్య మన పాపములు అడ్డుగా వచ్చేసినాడు. లోకములో దేవుని చూడాలని ఎంతోమంది ఆశపడుతున్నారు. లోకములో దేవుని వెంబడించాలని ఎంతోమందికి ఆశ ఉంది. ఆ దేవుని చూసి మన జీవితాన్ని ధన్యపరచుకోవాలని, ఆ దేవుని చూసి జీవితాల్లో మరి ఒక గొప్ప ఆశీర్వాదాన్ని పొందాలని మానవులకి ఆశ ఉంది. కానీ ఆ మానవులు దేవుణ్ణి చూడలేకపోతున్నారు. కారణం ఏంటంటే మీకును దేవునికి మధ్య మీ పాపములు అడ్డుగా వచ్చిన అని చెప్తున్నారు. అవి అడ్డుగా వచ్చినాయి. అవి అడ్డుగా రావటం వల్ల ఇప్పుడు ఏమైంది? ఆయన మనం చూడలేకపోతున్నాము, ఆయన్ని మనము ఎదుర్కోలేకపోతున్నాము, ఆయన దగ్గరకు మనం వెళ్ళలేకపోతున్నాము, ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన తిరిగి మళ్ళా తండ్రిగా మనం ఆయనతో ఉండలేకపోతున్నాము. కారణం మన పాపములు. ఆ పాపములు తీసివేయబడకుండా, ఆ పాపములు క్షమించబడకుండా, ఆ పాపములు పవిత్రము చేయబడకుండా తిరిగి మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళగలిగే అవకాశం అనేది లేదు అని చెప్తున్నాను. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఏదేను తోటలో ఉంచి తోలివేయబడ్డటువంటి ఆదాము అవ్వలు ఇద్దరూ కూడా బయటే ఉండిపోయారు. వాళ్ళు తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నం చేయకుండా ఆ ఏదేను తోటకు ఏముంచాడంటే దేవుడు అగ్ని ఖడ్గములను, అగ్ని జ్వాలల వంటి ఖడ్గాలు ఏదేను తోటకి ఇటు అటు ఉంచాడట. ఒకవేళ మరలా వాళ్ళు అందులో ప్రవేశించి జీవవృక్ష ఫలములు తిని ఎప్పటికీ పాపంతోనే ఉండి పాపంలో చచ్చిపోకుండా అలాగా జీవిస్తారేమని దేవుడు దానికి అడ్డుగా ఉంచాడు. పాపము చేసినాక పాపానికి ప్రాయశ్చిత్తం అనేది కలగాలి. పాపానికి ప్రాయశ్చిత్తం కలగకుండా దేవుని దగ్గరికి ఎప్పటికి కూడా మనం వెళ్ళలేము. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఆ పాపము కడిగి వేయబడాలి, ఆ పాపంలోంచి శుద్ధులుగా మనం చేయబడాలి. అందుకనే దేవుడు అనేక పర్యాయాలు చెప్పాడు, నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. అంతకుముందు ఆదామవ్వలు ఎలా ఉన్నారు? దేవుని దగ్గర పరిశుద్ధులుగా ఉన్నారు, మహిమతో ఉన్నారు. వాళ్ళు దేవుని యొక్క స్వరూపములో, దేవుని పోలికలో, దేవుని ఆకారమందు దేవునితో మహిమలో ఉన్నారు వారు. కానీ ఇప్పుడు ఏమైంది? ఆ సాతాను మాట విని దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవుడు చేయవద్దన్నటువంటి దాన్ని చేసేసి ఆ యొక్క దుర్నీతిని చేయటం వల్ల, నీతి కాని పని చేయటం వల్ల వాళ్ళ జీవితాల్లో దేవుడిచ్చిన మహిమను పోగొట్టుకున్నారు. అందుకనే పౌలు గారు ఆ మాట చెప్పారు, అందరూ కూడా భేదము లేకుండా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతా ఉన్నారు. దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతా ఉన్నారు. అందుకొరకే మనము మన జీవితాల్లో దేవుని మహిమను పొందాలని కోరుతూ ఉన్నాడు. దేవుని దగ్గరికి తిరిగి రావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుని దగ్గరికి తిరిగి రావాలంటే మన పాపాలు అడ్డుగా ఉన్నాయి. అడ్డుగా ఉన్న మనం పాపాన్ని తొలగించబడాలి. అవి తొలగించడము ఏ ఒక్కడి వల్ల అయ్యే పని కాదు. ఎవడికి వాడు పాపంలో ఉంచి బయటకు రాగలిగితే దేవుడితో అవసరమే లేదు, దేవుడు రావాల్సిన అక్కడే లేదు అని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే పౌలు గారే
రోమిలకు రాసిన పత్రికలో కొరింథీలు అంటూ ఉంటాడు కదా, కొరింథీ పత్రిక చెప్తూ ఉంటాడు, ఇదిగో ఒకవేళ యేసు ప్రభువారు మన పాపముల కొరకు చనిపోకపోతే, ఆయన చనిపోయి లేకపోతే తిరిగి లెగవకపోతే మన విశ్వాసం అనేది వ్యర్థమే. మన విశ్వాసం అనేది వ్యర్థం. ఆయన తిరిగి లెగవకపోతే ఆయన మన పాపముల కొరకు చనిపోలేదు. ఆయన మన పాపముల కొరకు చనిపోకపోతే మనకి ఆ యొక్క పవిత్రత అనేది రాదు, మన పరిశుద్ధులుగా చేయబడు. కనుక మన పాపములను పరిహారం చేయటానికి నశించిన మనల్ని వెతికి రక్షించి ఆయన స్వరక్తముతో మనల్ని కడగటానికి ఆయన లోకానికి వచ్చి మన పాపముల నిమిత్తం చనిపోయాడు అని చెప్తున్నాను పౌలు గారు. మనం చేసిన ప్రతి పాపాన్ని పరిహారం చేయాలి. పాత నిబంధనలో ఎలాగైతే వారు పరిహారం చేసుకున్నారో అలాగ పరిహారం చేయబడాలి. ఆ పరిహారం అనేది మరి అన్నిసార్లు ప్రతిసారి కాకుండా ఒక్కసారి ఆయన నెరవేర్చడానికి వచ్చాడు. అందువల్ల ఆయన ప్రాయశ్చిత్తము చేయటానికి దేవుడు ఆయన్ని లోకానికి పంపాడు. అందులో దేవుని ప్రేమ ఉంది అని చెప్తాడు. అందులో దేవుని ప్రేమ ఉంది. నేను అంతనా చెప్పుకున్నాం, దేవుడు లోకాన్ని ప్రేమించాడు. ఆయన ప్రేమ ఎలాంటిదయ్యా అంటే మాటల ద్వారా కలిగేది కాదు. ఆయన ప్రేమ క్రియల ద్వారా కలిగినటువంటిది. ఆయన పంపకపోతే దేవుడు లోకాన్ని ప్రేమించాడంటే అబద్ధం. యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపకుండా, ఆయన పంపినా కానీ ఈయన మరణించకుండా మన పాపం నిమిత్తము ఆయన వెళ్ళిపోయినట్లయితే దేవుడు లోకాన్ని ప్రేమించాడన్న మాట అబద్ధమైపోద్ది. అందుకొరకే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు కదా, మన జీవితాల్లో మనము విమోచించబడాలని, మనము విడుదల చేయబడాలని, మన పాపములు పరిహరించబడాలని, దేవుని యొక్క సన్నిధిలో మనం అందరము కూడా తిరిగి ఆయన దగ్గరికి చేరుకోవాలని దేవుడు ఉద్దేశించిన వాడే. ఎవరు కూడా వాడి పాపములోంచి వారు బయటపడలేకపోయారు కనుక ఆయనే భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఎలాగొచ్చాడు? ఏదో ఒక దేవదూతలాగా వచ్చాడా? లేదు. దేవదూతలాగా వస్తే మనం ఎవడు కూడా నమ్మేవాళ్ళం కాదు. ఒక దేవుడుగా వస్తే ఎవడు కూడా ఆయన్ని నమ్మేవాడు కాదు. ఎందుకంటే నువ్వు దేవుడు కాబట్టి నువ్వేమైనా చేయగలుగుతావయ్యా అని చెప్పేవాడు. కానీ ఆయన ఎలాగొచ్చాడయ్యా అంటే దేవుని వాక్యంలోనే మొదటి యోహాను పత్రికలోనే 3వ అధ్యాయం ముందు 5వ వచనంలో మనకు ఆయన మరి యోహాను గారు మాట్లాడుతూ అంటున్నాడు కదా, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షం ఆయనని మీకు తెలియను, ఆయన యందు పాపం ఏమీ కూడా లేదు. పాపములు తీసివేయటానికి ఏమొచ్చాడైనా ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఈ భూమి మీదకి వచ్చాడు. యెషయా గ్రంథంలో రాయబడతా ఉంటుంది, అదో నా నిమిత్తం ఎవడు భూలోకానికి వెళ్తాడంటే ఎవడు కూడా మాట్లాడకపోతే తండ్రి నేనున్నాను నన్ను పంపు అంటున్నాడట. నేనున్నాను నన్ను పంపు. భూలోకానికి సువార్త అందించుతాను. భూలోకంలో పాప సంబంధమైనటువంటి మానవులందరినీ కూడా పరిహారము చెల్లించి విమోచించడానికి నేను వెళ్తాను అని చెప్పి ఆయన ఏం చేశారట? పౌలు గారు చెప్పినట్టుగా ఆయన మహిమను విడిచిపెట్టాడట, ఆయన దైవత్వాన్ని విడిచిపెట్టాడట, ఆయనకున్నటువంటి సమస్తాన్ని కూడా విడిచిపెట్టకున్నటువంటి భాగ్యము అంతటి కూడా ఆయన ఏం చేశాడు? అక్కడ విడిచిపెట్టేశాడట. విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి ఎలాగొచ్చాడంటే మానవుడుగా వచ్చాడు, దాసుడుగా వచ్చాడు, రిక్తుడుగా వచ్చాడు. సిలువ మరణము పొందినంతగా తనను తాను తగ్గించుకొని ఈ భూమి మీద ప్రత్యక్షమయ్యాడు పాపము లేకుండా. భూమి మీద ఉన్నవాడు ఎవడో ఒకటి రక్షించగలిగితే పవిత్రుడు అవసరం లేదు. ఆయన కన్య మరియ గర్భమందు జన్మించవలసిన పని లేదు. అందుకనే యోబు గ్రంథంలో చెప్తా ఉంటాడు, ఇదిగో ఎవడైనా పరిశుద్ధుడు ఈ భూమి మీద ఉన్నట్లయితే వాడు నన్ను విమోచించగలిగినట్లయితే ఎంత బాగుండు అంటాడు. నాకు కలిగిన శ్రమలో, నాకు కలిగిన వేదంలో, నా బాధలో, నా పాపంలో ఎవడైనా నన్ను విమోచించగలిగి ఉంటే ఇక్కడ ఎంత బాగుండేది. ఎవడు కూడా భూమి మీద మనల్ని విమోచించడానికి ఒక్కడు కూడా లేడు. ఎందుకని అందరూ కూడా పాపము చేశారు. పాపము చేయని ఒక్కడు కూడా లేడు అని రాజుల గ్రంథంలో మనం చూసాం. కనుక
ఒక్కడైనను పాపము చేయకుండా దేవుని వెతుకువాడు కలడేమో అని దేవుడట ఆకాశములో నుంచి మానవుల్ని తొంగి చూస్తున్నాడట. దేవుని వెతికేవారు ఉన్నారేమని దేవుడు పైనుంచి తొంగి చూస్తూ ఉన్నాడు. కానీ ఒక్కడు కూడా ఆయన చూసేవాడు లేడు, ఒక్కడు కూడా ఆయన వైపు వచ్చేవాడు లేడు, ఒక్కడు కూడా ఆయన దగ్గరకు వచ్చి ప్రభా మా పాపాలు క్షమించున్నాయని అనేవాడు లేడు. కనుకనే దేవుడే మానవుడుగా కన్యామరియా గర్భమందు జన్మించి ఆయన తన ప్రజల యొక్క పాపముల నుంచి విమోచించడానికి వచ్చాడు. కనుక ఆయనకి యేసు అనే పేరు ఆయనకి పెట్టడం జరిగిందన్నమాట. ఆయనకి యేసు అనే పేరు పెట్టి ఏం చెప్పాడంటే తన ప్రజలను విమోచిస్తానని చెప్పాడు. ఎవరు తన ప్రజలు? ఎవరు? తన ప్రజలను ఆయన విమోచించనున్నాడు. ఎవరు తన ప్రజలంటే? లోకంలో ఉన్నవారే. ఎందుకని? దేవుడు లోకాన్ని ప్రేమించాడని చెప్తున్నాడు. దేవుడు లోకాన్ని ప్రేమించాడు కనుక లోకంలో ఉన్నటువంటి వారు తన ప్రజలై ఉన్నారు. వారిని విమోచించడానికి ఆయన మానవుడుగా వచ్చాడు, ఆయన శరీరాకారంలో వచ్చాడు అని పౌలు గారు రోమపత్రిక 8వ అధ్యాయంలో మరి 4వ వచనం ఆయన జ్ఞాపకం చేస్తూ చెప్తున్నాడు కదా, దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమున ముందు పాపమునకు శిక్ష విధించడు అంటున్నాడు. ఏం చేస్తాడంటే దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపించాడు. పాప శరీరాకారంతో పంపించాడు. ఈ శరీరం ఎలాంటిది అంటున్నాడు పౌలు గారు? ఈ శరీరము పాప సంబంధమైంది అంటాడు. పాప సంబంధమైన నియమము నా లోపల పాతుకొని పోయింది అంటున్నాడు. అయ్యో ఈ యొక్క పాప సంబంధమైనటువంటి నా యొక్క జీవితంలో వచ్చి నన్ను ఎవడు విమోచిస్తాడు అని వెతుకుతా ఉన్నాడు. నన్ను ఎవడైనా విమోచించగలిగినట్లయితే నాకు ఎంత బాగుండు అని పౌలు గారు కేకలు వేస్తూ ఉన్నాడు. ఈ పాప సంబంధమైనటువంటి అంటా ఉంటాడు రోమపత్రిక 7వ అధ్యాయంలో 24వ వచనం ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు కదా, 24వ వచనం అంటున్నాడు కదా, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరములో నుండి నన్ను ఎవడు విడిపించును? ఎవడు విడిపిస్తాడు నన్ను? ఈ మరణానికి లోనైపోయినటువంటి, పాపానికి లోనైపోయినటువంటి ఈ పాప సంబంధమైనటువంటి శరీరములో నుంచి నన్ను ఎవడు విడిపిస్తాడయ్యా అని చెప్పేసి ఆయన అంటూ ఉన్నాడు. పైన అంటాడు కదా, పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకుంటున్నటువంటి శరీరం అంటారు. పాప నియమానికి నన్ను చెరపట్టి లోబరుచుకున్నటువంటి శరీరము. ఈ శరీరం అంతా కూడా పాప సంబంధమైన శరీరము. దావీదు చెప్తున్నాడు, నా తల్లి నన్ను పాపంలోనే కన్నదని చెప్తున్నాడు. అయితే ఆ పాప సంబంధమైనటువంటి శరీరంలో నుంచి నన్ను ఎవడు విమోచిస్తాడని కేకలేస్తున్నాడు పౌలు గారు. అందువలన యేసుక్రీస్తు వారిని దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే, ఆయన దేవుడట తన ప్రియ కుమారుణ్ణి, సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను అంటున్నాడు. ఎవరికి విధించాడు? యేసు ప్రభువుని శిక్షించాడా? ఎవరిని శిక్షించాడు? పాపాన్ని. అవునా? ఇక్కడ దేవుడు స్పష్టంగా పౌలు గారి ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను అంటున్నాడు. ఇప్పుడు యేసు ప్రభువుని చంపటం కాదు, ఆ పాపమంతా ఆయన మీద మోపి ఆ పాపాన్ని చంపాడు. ఇప్పుడు మనకు చాలాసార్లు అర్థం కాని ఒక సంఘటన ఏంటంటే, యేసు ప్రభువారు పాపి కాదు, ఆయన ఎందుకు పాపం అనేది లేదు. అందుకనే ఇందాక యోహోను గారు చెప్పినట్టుగా 1 యోహోను పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం ఏమంటున్నాడు? ఆయన ఎందుకు పాపము లేదు అని చెప్తున్నాడు. పాపములను తీసివేయటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలుసు, ఆయన యందు పాపము లేదు అని చెప్పాడు. ఎందుకని పాపం లేదు? ఆయన స్త్రీ పురుషుల కలయిక వలన జన్మించినవాడు కాడు, ఆయన పరిశుద్ధాత్మ వలన జన్మించినవాడు. ఆయన జన్మలో పాపము లేదు, ఆయన జీవితంలో పాపము లేదు, ఆయన నడకలో పాపము లేదు, ఆయన క్రియల్లో పాపము లేదు. గమనించారా?
నోటి మాట చేతైనా కార్యముల చేతైనా పాపము చేయలేదు. ఆయన పాపము లేనివాడు, అందుకనే ఆయనలో పాపము ఏమీ లేదు అని చెప్పాడు. యేసుప్రభువు కూడా చాలాసార్లు ఆయన చెప్పుకుంటా వచ్చాడు. పిలాతు దగ్గరికి వచ్చినప్పుడు కూడా చెప్తున్నాడు. పిలాతు కూడా ఏమన్నాడు? 3 సార్లు ఈయనలో ఏ దోషము లేదు, ఏ పాపము లేదు అని చెప్పాడు. యేసుప్రభువు ఏం చెప్పాడు? ఇదిగో నా యందు ఎవడైనా పాపం ఉందని రూపించమన్నాడు. నాలో పాపం ఉందని మీలో ఎవడైనా సరే రూపించండి అని చెప్పాడు. ఎవరు కూడా ఆయన ముందుకు వచ్చి ఇయో ఈ పాపం నువ్వు చేసావు, ఈ పాపం నీలో ఉందని ఆయనకి ఎదుట రూపించలేకపోయారు. కారణం ఏంటి? ఆయనలో ఏ పాపము లేదు కనుక ఆయనలో పాపం లేదు. కానీ మన పాపములు ఆయన మీద మోపెను అని చెప్తున్నాడు. ఏం చేశాడు? మన పాపాలు ఆయన మీద మోపాడు. పాపం ఎరుగుని ఆయన మన నిమిత్తము పాపిగా చేయబడ్డాడు. పాపం ఎరుగుని ఆయన మన నిమిత్తము పాపిగా చేయబడ్డాడు. ఇప్పుడు ఆయన పాపిగా చేయబడ్డాడు కనుక ఆ పాపముల కొరకు ఆయన చనిపోవటానికి ఇష్టపడ్డాడు. అందుకనే ఇప్పుడు దేవుడు ఏం చేశాట? తన ప్రియకుమారుని శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపానికి శిక్ష విధించాడు. యేసుక్రీస్తు వారి శరీరానికి కాదు, శరీరంలో పాపం పెట్టాడు కనుక, పాపాన్ని మోపాడు కనుక దానికి శిక్ష విధించాడు. చిన్న ఉదాహరణ మనం చెప్పుకుంటే, ఇక్కడ ఒక దయ్యం పట్టిన మనిషిని తెచ్చారనుకోండి. ఆ దయ్యం పట్టిన మనిషిని తెచ్చినప్పుడు ఆ ప్రార్థన చేసేవాళ్ళు లేదా భూత వైద్యులు వీళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారు? ఆ దయ్యానికి జుట్టు పట్టుకొని కొడతారు, అవునా? ఇప్పుడు ఎవరిని కొడుతున్నారు? ఆ మనిషిని కొడుతున్నారు. కానీ వాళ్ళ యొక్క వాస్తవం ఏంటంటే, ఉద్దేశం ఏంటి? ఆ మనిషిలో ఉన్న దయ్యాన్ని కొడుతున్నారు కదా. మనం కొట్టిన తర్వాత నాకు దెబ్బలేయంగానే ఏమంటుంది? వెళ్ళిపోతా ఉంటుంది. నన్ను ఇబ్బంది పెట్టడం వెళ్ళిపోతా ఉంటుంది. యేసుప్రభువు వారి దగ్గర కూడా జరాశయంలో ఉన్నటువంటి వాడిని తీసుకుని వచ్చినప్పుడు ప్రభు వాడిని కొట్టలేదు, తిట్టలేదు, ఏం చేయలేదు. వాడిని చూస్తూ ఉండగా వాడేమన్నాడు? ఎదుగో సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకెందుకయ్యా? మాతో నీకు పని ఏంటి? నీకు కానీ మా సమయం ఇంకా రాలేదు, ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు? మాట ఇవ్వు, మేము వెళ్ళిపోతామని చెప్పి కదా. మాటిస్తే మేము వెళ్ళిపోతామని చెప్పి సరే పొమ్మనంగానే ఆ యొక్క వాళ్ళు ఉన్న సేన ఏం చేస్తుందట? ఆ పందుల గుంపులో దూరి అవన్నీ కూడా ఉక్కిరి బిక్కిరి ఆడిపోయి పరిగెత్తుకొని పోయి సముద్రంలో పడి చచ్చిపోయినాయి. అవి 2000 పందుల గుంపు అని రాయబడతా వచ్చి. అయితే ఇప్పుడు కొట్టేది ఎవరినయ్యా అంటే మనిషిని కొట్టం మనం. ఆ మనిషిని కొడుతున్నప్పుడు, ఆ దయ్యం పట్టిన మనిషిని కొడతా ఉన్నప్పుడు ఒక పక్క అయ్యో పాపం అనిపిస్తూ ఉంటుంది కదా. ఆ చుట్టాలందరికీ ఏమంటుంది? ఆ చుట్టూ ఉన్న వాళ్ళు అయ్యో పాపం అంటారు, చుట్టాలు కదా. దాన్ని కొట్టండి, దాన్ని కొట్టండి అంటారు. ఎవరు కొట్టమంటున్నారు? వాళ్ళ అమ్మాయినా వాళ్ళ అబ్బాయినా? కాదు, దయ్యాన్ని. అందుకే ఇక్కడ యేసుప్రభువు వారు కూడా దేవుని ద్వారా మాట్లాడబోతు చెప్తున్నాడు కదా. పాప శరీరాకారంతో రాలేదు ఆయన. ఆయన మామూలుగానే వచ్చాడు. మన పాపములు ఆయన మీద మోపబడ్డాయి. మన పాపాలన్నీ కూడా ఆయన మీద మోపబడ్డాయి కనుక పాపం ఎరుగుని ఆయన పాపిగా చేయబడ్డాడు కనుక ఇప్పుడు ఆ పాపానికి శరీరములో ఉన్నది కనుక ఇప్పుడు ఆ శరీరములో ఉన్న పాపానికి దేవుడు శిక్ష విధించాడు అని చెప్తున్నాడు. ఆ పాపానికే దేవుడు శిక్ష విధించాడు, యేసుక్రీస్తు వారికి కాదు. కనుక మన పాపములు ఆయన మీద మోపబడ్డాయి. అందుకే ఆయన లోకానికి మనము మన పాపం ద్వారా చనిపోకుండా, పాపం వల్ల వచ్చే జీతము మరణము. మరణం అనేది అందరికి కూడా తథ్యం. ఎందుకంటే మొదటి మానవుడు పాపం చేసి పాపాన్ని అందరి మీదకి ఆయన మరణించి ఆ మరణాన్ని అందరి మీదకి తీసుకుని వచ్చాడు. అందుకనే పౌలు గారు చెప్తుంటాడు కదా, ఒక మనుష్యుని యొక్క అవిధేయత వలన పాపము ద్వారా మరణమును మనుషులందరికీ ఎలాగో ప్రాప్తించునో అదే ప్రకారము ఒక్క మనుషుడైన క్రీస్తు వలన ఏమైందట? అందరికి కూడా విమోచన కలిగించబడతా ఉందని మాట్లాడుతున్నారు. అందరికీ విమోచన కలిగించబడతా ఉంది కనుక ప్రియా దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనము పాపులు కనుక మనం పాపములో చనిపోవడం దేవునికి ఇష్టం లేదు కనుక మన పాపాన్ని తీసివేయాలడానికి మరి ఏ గొర్రె మేక ఎడ్ల యొక్క రక్తము అది అసాధ్యము కనుక
దేవుడు తన పవిత్ర రక్తాన్ని కార్చడానికి, మన నిమిత్తం ఆయన చనిపోవటానికి ఈ లోకానికి వచ్చాడు. మన పాపాన్ని ఆయన మీద మోపుకున్నాడు. అందుకనే విలాప వాక్యాలు జ్ఞాపకం చేసి చెప్తా ఉంటాడు, ఆయన ఎలాగైపోయాడంటే స్వరూపమైనను సొగసైనను లేకుండా మసిబొగ్గు వంటి వాడైపోయాడు. మసిబొగ్గు వంటి వాడైపోయాడు. ఆయన చూడనల్లని వాడిగా చేయబడ్డాడు. యెషయా గ్రంథం అంటున్నాడు ఆయన పాపిగా చేయబడ్డాడు. ఇప్పుడు ఎందుకు? మన పాపాలు ఆయన మీద మోపబడ్డాయి కనుక ఆ శరీరంలో ఉన్న పాపానికి దేవుడు శిక్ష విధించాడు. ఆ శిక్ష విధించి దాని ద్వారా మన జీవితాలకి విమోచన కలిగించాడు. అందుకనే హెబ్రీ పత్రికలో 9వ అధ్యాయం ముందు 28వ వచనంలో దేవుడు మాట్లాడుతూ పౌలు గారి ద్వారా చెప్తున్నాడు కదా, అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పించబడ్డాడు అంటున్నాడు. అనేకుల పాపాన్ని భరించడానికి ఒక్కసారే అర్పించబడి తన కొరకు కనిపెట్టుకొని వారి యొక్క రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి మరలా ప్రత్యక్షం కాబోతా ఉన్నాడు. ఒక్కసారి ఆయన అర్పించబడ్డాడు. పాత నిబంధనలో ప్రతి పాపానికి ఒకసారి బలి అర్పించారు. ఈరోజు చేస్తే ఈరోజు అర్పించాడు. అది అర్పించిన తర్వాత బయటికి వెళ్ళాక మళ్ళీ పాపం చేస్తే మళ్ళీ అర్పించాడు. అలాగా నిత్యము పాప పరిహారార్థ బలులు అర్పిస్తూనే వచ్చారు వారు. అయినా కానీ వాళ్ళు పాపములోనే ఉన్నారు. ఎందుకంటే ధర్మశాస్త్రములో నుంచి వాళ్ళకి విమోచన కలగలేదు. ధర్మశాస్త్రాన్ని నెరవేరిస్తే విమోచన కలుగుద్ది, కానీ ధర్మశాస్త్రాన్ని వారు నెరవేర్చలేకపోయారు. ధర్మశాస్త్రం అనేది విమోచించడానికే ఇచ్చాడు దేవుడు. ఆ విమోచించడానికి ఇచ్చినటువంటి నియమాన్ని వారు ఎవరు కూడా పాటించలేకపోయారు కనుక, దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలను ఎవరు కూడా నెరవేర్చలేకపోయారు కనుక ఆ ధర్మశాస్త్రం కింద, ఆ కాడి అనే ధర్మశాస్త్రం అనే కాడి కింద వాళ్ళు చిక్కబడిపోయారు. ధర్మశాస్త్రం అనే కాడి కింద చిక్కబడ్డారు. అంటే ధర్మశాస్త్రం కాడి అని కాదు, ఇక్కడ అర్థం ఏంటంటే ఒక దాన్ని మనం చేయలేక దాని కింద పడిపోయామంటే అది బరువు అయింది. ఆ బరువులో నుంచి బయటికి రాలేకపోయారు. అందుకే యేసుక్రీస్తు వారైన తన కుమారుడిని దేవుడి లోకానికి పంపించి ఆయన పాపం ఎరుగుని ఆయనను మరి పాప శరీరాకారంతో పంపి పాపం ఎరుగుని ఆయన మీద మన పాపాలు మోపి ఆయన శరీరంలో ఉన్నటువంటి పాపానికి ఆయన శిక్ష విధించి అది ఒకేసారి మనుషులందరి కొరకు అనేకుల పాపముల కొరకు మరి భరించడానికి ఆయన అర్పించబడ్డాడు అని జ్ఞాపకం చేశారు. ఎవరైతే తన కొరకు ఎదురు చూసేవారుగా ఉన్నారో, కనిపెట్టేవారుగా ఉన్నారు, ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థన చేసేవారుగా ఉన్నారు, ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచేవారుగా ఉన్నారు, వాళ్ళందరికీ విమోచన ఇవ్వటానికి ఆయన వచ్చాడు. అందుకనే యోహాను సువార్త మనం చదివినట్టుగా 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతివాడు కూడా నశింపక నిత్య జీవము పొందినట్లుగా ఆయనను భూలోకానికి పంపించాడు. ఎందుకు పంపించాట? ఎవడు కూడా నశించడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచే ప్రతివాడు రక్షించబట్టానికి, విమోచించబట్టానికి ఆయన్ని లోకానికి పంపించాడు. కనుక ఆయన వచ్చి ఏం చేశాడంటే మనుషులందరి పాపముల నిమిత్తము ఒకేసారి తన శరీరాన్ని అప్పగించుకొని మన పాపములను ఆయన భరించిన వాడై ఆ పాపములకు శిక్షను విధించాడు, ఆ పాపములకు పరిహారాన్ని కలిగించాడు. ఆ పాపాలన్నింటినీ కూడా ఆయన సిలువలో మోసి వాటన్నిటికీ ప్రాయశ్చిత్తాన్ని కలిగించాడు. కాబట్టి మన జీవితాల యొక్క పాపులము కాకుండా నీతిమంతులుగా చేయబడుతున్నాము అని జ్ఞాపకం. ఇక మీదట మీరు పాపులని పిలవబడరని చెప్పారు. ఎందుకంటే మీ పాపములు మరి ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. ఏమన్నాడు? మీ పాపములు మరి ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. మనం ఇంకా కానీ ఎవడైనా మనకు తప్పిదం చేస్తే, ఎవడైనా మనకు ఎదుట పాపం చేస్తే అన్నీ గుర్తుపెట్టుకుంటానే ఉంటాం. క్షమించని చెప్తాం కానీ గుర్తుపెట్టుకుంటానే ఉంటాం. ఏదైనా తగు అవగానే మళ్ళీ ఎన్ని కూడా లోపల నుంచి బయటకు వచ్చేస్తాయి, క్షమించినవి కూడా. కానీ ప్రభు చెప్తున్నాడు కదా ఇక్కడ, వాటిని గుర్తుపెట్టుకోకుండా ఏం చేశాడంట,
వాటిని నేను జ్ఞాపకము చేసుకోక వెనకగా దొర్లించి వేశాను. వెనక నుంచి దొర్లించి వేశాట. అవి దొల్లుకుంటా పోయి ఎక్కడో లోయలో పడిపోయి వాటిని ఎక్కడానికి కూడా అవకాశం లేదు. అందుకొరకే మన పాపములను కూడా క్షమించబడ్డాయి అని చెప్తున్నాం అన్నమాట. అందుకొరకే పేతురు గారు కూడా మాట్లాడుతూ 2వ అధ్యాయంలో 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం కదా, మనము పాపము విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. హల్లెలూయా. ఏం చేశాడండి? మన పాపములను ఆయనే మ్రాను మీద మోసుకున్నాడట. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించేటట్లుగా ఆయన తానే తన యొక్క శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకున్నాడు. ఆ మ్రాను మీద మోసి అందులో విమోచన కలిగించాడు, అందులో విడుదలిచ్చాడు, క్షమాపణ ఇచ్చాడు. ఇక మీదట మన పాపాలన్నీ కూడా కొట్టివేయబడ్డాయని చెప్తున్నాడు. మీ పాపములన్నీ కూడా నేను జ్ఞాపకం చేసుకోను, మీ ప్రతి పాపము కూడా తుడిచివేయబడింది అన్నాడు. ఆ తుడిచివేయటానికి మన పాపముల నిమిత్తము చనిపోవటానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. కనుక చివరిగా మనం చదువుకున్నట్లయితే కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం ఉంటాడు కదా, ఆయన కుమారుని యందు మనకు విమోచన అనగా పాప క్షమాపణ కలుగుతున్నది. హల్లెలూయా. ఏం కలుగుతుందట? దేవుని కుమారుని యందు మనకి విమోచన, మనకు అనగా పాప క్షమాపణ కలుగుతూ ఉంది. ఈరోజు ఈ యొక్క లెంట్ సీజన్లో యేసుక్రీస్తు వారు ఎందుకు భూలోకానికి వచ్చి ఎందుకు ఆయన చనిపోయాడంటే, ఆయన మనల్ని ప్రేమించాడు కనుక ఈ లోకానికి వచ్చాడు చనిపోవడానికి. ఆయన మనం పాపంలో ఉన్నాం కనుక ఆయన ప్రేమను బట్టి మనల్ని విమోచించడానికి, ఆయన చనిపోవటానికి ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన లోకానికి వచ్చి మన పాపాలు ఆయన మీద మోపుకొని మనల్ని విమోచించడానికి ఆయన శరీరంలో ఉన్న పాపం అంతటిని కూడా శిలువలో మాను మీద మోసుకొని మనకు విడుదల విమోచన కలిగించాడు. అందుకొరకే మనమందరం కూడా ఈ రోజున మరి పాపులం కాకుండా నీతిమంతులుగా ఎంచబడ్డాము అని పౌలు గారు. ఈ రోజున పాపులం కాకుండా పరిశుద్ధులంగా చేయబడ్డామని పౌలు గారు చెప్తున్నాడు. అలాగే మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో, దేవా నీ రక్తముతో మమ్మల్ని కడిగావు నాయన, మా పాపములు భరించడానికి లోకానికి వచ్చి అవుతుంది, మా పాపములన్నిటి వాటిని మోసుకొని నీ యొక్క శరీరమందు వాటికి శిక్షణ విధించి నువ్వు కార్చిన రక్తం వల్ల మా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధులుగా చేసి పరిశుద్ధపరిచినందుకు నీకు వందనాలు. ఇదను నీ యొక్క సన్నిధిలో నువ్వు మా కొరకు చేసిన వేదనను, నువ్వు మా కొరకు చేసిన త్యాగాన్ని, నువ్వు మా కొరకు పొందిన దెబ్బలను, నువ్వు మా కొరకు పొందినటువంటి ఆ సమస్తమైనటువంటి శిక్షను మేము జ్ఞాపకం చేసుకొని నిన్ను స్తుతించి మా జీవితాల్లో విడుదల విమోచన పొందటానికి నీ కృప మాకు దయచేయి ప్రభువా అని దేవుని సన్నిధిలో అందరం ప్రార్థన చేసుకున్నాం. కళ్ళ వచ్చి ప్రార్థన చేసుకున్నాం.